మన చిన్నప్పుడు మనం కంబైన్డ్ ఫ్యామిలీస్‌లో ఉండేవాళ్ళం. మన ఇంట్లో 3 జనరేషన్స్ ఉండేవారు. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, మామయ్య, అత్తమ్మ, పిల్లలు అంతా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మనం కాలేజ్‌కొచ్చేసరికి జాబ్స్ కోసం సిటీకి షిఫ్ట్ అవ్వడం మొదలయ్యింది. ఫ్యామిలీస్‌లో 2 జనరేషన్స్ మాత్రమే ఉండడం మొదలయ్యాయి. అమ్మ, నాన్న, పిల్లలు అంతే. ఇప్పుడు ఈ జనరేషన్‌లో దేశాలు దాటి కెరియర్ కోసం వెళ్తున్నారు. ఒక జనరేషన్ మాత్రమే ఏ ఇంట్లోనైనా ఉంటోంది. దానికి తోడు డింక్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కొత్త సాంప్రదాయం ఈ పరిస్థితిని బలపరుస్తోంది. ఈ జనరేషన్‌కి బాగా కావాల్సిందేమిటంటే, మాట్లాడుకోవడానికి ఒక నలుగురు, మన సంతోషాన్ని పంచుకోవడానికి ఆ నలుగురు, మన కష్టంలో ఉన్నప్పుడు మనకు తోడుగా ధైర్యాన్నిచ్చే అదే నలుగురు. మనకున్న ఈ ప్రస్తుత సొసైటీలో ఆ నలుగురిని ఇచ్చే వ్యవస్థే ఈ సైక్లింగ్ క్లబ్. గుడివాడలో ఉన్న మా సైక్లింగ్ క్లబ్ గురించి మీకు పరిచయం చేస్తాను. ఒక క్లబ్‌లో ఉన్న అద్భుతం ఏమిటంటే, ఆ క్లబ్‌లో ఉన్న అందరికీ ఒక కామన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది సైక్లింగ్ అవ్వచ్చు, బైకింగ్ అవ్వచ్చు, ట్రెక్కింగ్ అవ్వచ్చు. ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంది అనే మాటే గానీ, ఆ క్లబ్‌లో ఉన్న అన్ని రకాల వృత్తుల వారు ఉంటారు. మా క్లబ్‌లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు, రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, పూజారులున్నారు, బ్యాంకర్స్ ఉన్నారు, బిజినెస్ చేసేవారున్నారు, టీచర్స్ ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అలా ఉండడం వల్ల మనకు అందరి జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అలా మన సొసైటీలో జరుగుతున్న విషయాలు మనకు అప్ టు డేట్ తెలుస్తుంటాయి. అది ఊరిలో ఒక కొత్త రెస్టారెంట్ అవ్వచ్చు, రిలీజ్ అయిన సినిమా అవ్వచ్చు, అప్పుడే వైరల్ అయిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ అవ్వచ్చు. మేము జీసీసీ గుడివాడ సైక్లింగ్ క్లబ్‌లో కలిసేది వారానికి ఒక రోజే, ఆదివారం. ప్రతి ఆదివారం కలిసి ఒక రైడ్‌కి వెళ్తాం. 50 మంది సభ్యులున్న మేము గడిచిన 4 సంవత్సరాల్లో చేసిన పనులు మీకు చెప్తాను. మేము గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్‌కి వెళ్ళి, ఆ స్టూడెంట్స్‌తో కలిసి మొక్కలు నాటుతాం. ప్రతి మొక్కకు ఒక స్టూడెంట్‌ని ట్యాగ్ చేసి, వాళ్ళకు ఆ మొక్కను పెంచే బాధ్యతను అప్పచెప్తాం. మళ్ళీ 3 నెలలకి ఆ స్కూలుకి వెళ్తాం. మొక్కల్ని గనక స్కూల్ పిల్లలు బాగా చూసుకుంటే, ఆ స్కూల్‌కి ఒక బుక్ షెల్ఫ్‌తో పాటు 20 పుస్తకాలిస్తాం. ఆ బుక్స్‌లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆటోబయోగ్రఫీస్, జనరల్ నాలెడ్జ్‌ని పెంచే ఎన్సైక్లోపీడియాస్, టింకిల్ కామిక్స్, మోటివేషనల్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, చిన్నప్పటి నుండే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించే 'రిచ్ డాడ్ పూర్ డాడ్' లాంటి పుస్తకాలు ఉండేటట్టు చూస్తాం. మేమిచ్చే ప్రతి బుక్ గురించి మా క్లబ్‌లో ఒక మెంబరు 2-3 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేసి స్టూడెంట్స్‌తో బుక్స్‌ని షెల్ఫ్‌లో పెట్టిస్తారు. నెక్స్ట్ టైమ్ స్కూల్‌ని విజిట్ చేసినప్పుడు ఆ స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఇష్టమైన బుక్స్‌లో ఉన్న కొన్ని టాపిక్స్ లేదా కథలను మాకు ప్రెజెంట్ చేయమంటాం. అలా చేయడం వల్ల వాళ్ళకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. బాగా ప్రెజెంట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాము. మేము సైక్లింగ్ క్లబ్ యాక్టివిటీలో భాగంగా ఒక 2, 3 గంటల్లో 50 చెట్లు నాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి యాక్టివిటీ ఉన్నప్పుడు మేము మా పిల్లల్ని కూడా మాతో తీసుకొని వెళ్లి వాళ్ళతో కూడా మొక్కలు నాటిస్తాం. వరి నాట్లు వచ్చినప్పుడు మా క్లబ్ తరపున వీకెండ్ ఫార్మింగ్ చేస్తాము. మేము వెళ్లి ఒక ఎకరంలో నాట్లు వేస్తాము. ఆ పొలాన్ని మా సైక్లింగ్ క్లబ్‌లో ఒక మెంబర్‌కి అప్పచెప్పి మళ్ళీ ఆ వరి పెరిగి కోతకొచ్చినప్పుడు మేమే కోతలకు కూడా వెళ్తాం. ఈ ఫార్మింగ్ యాక్టివిటీని కూడా మా పిల్లలతో చేయించి మన వ్యవసాయాన్ని వాళ్ళకి పరిచయం చేస్తాము. మా చుట్టూ ఉన్న పరిశ్రమల్ని విజిట్ చేస్తాము. స్పిన్నింగ్ మిల్స్‌కి వెళ్లి కాటన్ థ్రెడ్ ఎలా తయారవుతుందనే ప్రాసెస్‌ని వాళ్ళ మేనేజర్స్ ద్వారా తెలుసుకుంటాం. మా దగ్గరలో కొన్ని ష్రింప్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీకి వెళ్లి ష్రింప్‌ని ఎలా గ్రేడ్ చేస్తారు, ఎలా ప్యాక్ చేస్తారు అనే ప్రాసెస్‌ని మేము చాలా దగ్గరగా గమనిస్తాం. ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్ షెల్టర్ క్యాంప్స్‌కి వెళ్లి టూత్‌పేస్ట్, బ్రష్, సోప్, టవల్, లేడీస్‌కి శానిటరీ ప్యాడ్స్ ఉన్న కిట్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఫ్లడ్ ఎఫెక్టెడ్ విలేజెస్‌లో బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు నేషనల్ ఫ్లాగ్స్‌తో 'వందే మాతరం' సాంగ్‌ని లూప్‌లో ప్లే చేసుకుంటూ చేసే మార్నింగ్ రైడ్ ఒక మంచి పాట్రియాటిక్ ఫీలింగ్. అలాగే మా ఊరి వారికి జాతీయ గీతంతో ఉదయాన్నే పలకరించడం ఒక మంచి అనుభూతినిస్తుంది. డివైడర్స్‌లో మధ్యలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్, పేపర్ వేస్ట్‌ని డిస్పోజ్ చేశాము. మొక్కల్ని ట్రిమ్ చేశాము. క్లీన్లీనెస్ ఇంపార్టెన్స్‌ని చూపిస్తూ మా ఊరికి మేము ముందుండి స్ఫూర్తిని నింపామనే ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ట్రెడిషనల్ ఆటలైన బొంగరాలాట, ఏడుపెంకులాట, లెమన్ అండ్ స్పూన్, గోలీలాట లాంటివి మా పిల్లలతో కలిసి ఆడి మంచి టైమ్‌ని స్పెండ్ చేస్తాము. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మేమందరం కలిసి చేసిన మెడిటేషన్,
ఓల్డ్ ఏజ్ హోమ్ వారితో చేసుకున్న బర్త్‌డే సెలబ్రేషన్స్, హోలీ వచ్చినప్పుడు రంగులతో ఆడిన ఆటలు, దీపావళికి అందరితో కలిసి కాల్చిన టపాకాయలు, కార్తీక మాసంలో మేము దర్శనం చేసుకున్న శివాలయాలు, తొలి ఏకాదశిని వెల్కమ్ చేస్తూ తిన్న పేలాల పిండి, మేము ఈ 4 సంవత్సరాల్లో మాలో నింపుకున్న కొన్ని అందమైన జ్ఞాపకాలు. 2, 3 నెలలకొకసారి 50-60 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, మా దగ్గరలో ఉన్న బీచెస్‌కి వెళ్ళడం, అలాగే మా దగ్గర ఉన్న కొండపల్లి ఖిల్లాలో ట్రెక్కింగ్, మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో మేము గడిపిన పిక్నిక్, మంగళగిరి ఈకో పార్క్‌లో మేము స్పెండ్ చేసిన డే ట్రిప్, పాపికొండల్లో మేము వెళ్ళిన బోట్ రైడ్, మారేడుమిల్లిలో గుడిసెలో స్పెండ్ చేసిన రాత్రి, మాకెప్పుడూ గుర్తుండిపోయే స్వీట్ మెమరీస్. మీరు వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే, యూట్యూబ్‌లో ఉన్న మా గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఛానెల్ ఎక్స్‌ప్లోర్ చేయండి. ప్రతి వారం సండే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాం. సైక్లింగ్ క్లబ్‌లో గడిపే ఆ 2, 3 గంటలు మాకు ఒక మంచి స్ట్రెస్ బస్టర్‌గా ఉపయోగపడుతుంది. వయసు, కులం, మతం అనే ఆలోచన కూడా రాని ఒక జగమంత కుటుంబం మా సైక్లింగ్ క్లబ్. ఇటువంటి సైక్లింగ్ క్లబ్స్ ప్రతి ఊర్లో ఉండాలని, లేకపోతే మీరే వాటిని స్థాపించాలని, మనకున్న ఈ చిన్ని జీవితాన్ని ఎన్నో ఆనందమైన అనుభూతులతో నింపాలని, మన సొసైటీకి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, మీరు చూస్తున్నది 4 మంచి మాటలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.